ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువునందు నమ్మిక ఉంచిన వారికి ఎంత మంచి వాగ్దానం! మనకు దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించబడుతుందని వాక్యం చెప్తుంది. మరొక విషయం, దేవునిలో నమ్మిక ఉంచేవాడు నేను అందరికంటే పాపినని గ్రహిస్తాడు. అంతేగాని ఇతరులను పాపులు అనడు. తాను పాపినని గ్రహించి తాను దేవుని కృపను పొందుకుంటాడు. నేను ఏ విషయంలో యోగ్యుని కాను అని గ్రహిస్తాడో అలాంటి వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. దేవుని కృప అతనికి వద్దకు వచ్చి నివసిస్తుంది. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన కృపను పొందుకుందాం. దేవుడు మన ప్రాణానికి ఎంత భద్రత అనుగ్రహించాడు. ఒక రాజు చుట్టూ సైనికులు ఉండి భద్రత ఇచ్చినట్లుగా దేవుని కృప మనల్ని భద్రపరుస్తుంది. మన ముందు వెనక కుడివైపు ఎడమవైపు కాపలాగా దేవుని కృప మనల్ని ఆవరించి ఉంటుంది. మనం క్రీస్తులో ఉంటే కృపా కేంద్రంలో జీవిస్తున్నట్లే. మన ప్రాణము చక్కటి గాలి పీల్చుకున్నట్లుగా, గాలి మన చుట్టూ ఉన్నట్లుగా దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. చెడ్డవారికి ఎన్నో దుఃఖాలు ఉంటాయి, కానీ మనకైతే దేవుని కృప ఆవరించి ఉన్నది. ఆ కృప ముందు ఎన్నో శ్రమలైనా సరే వాటిని మనం లెక్క చేయక్కర్లా. అందుకనే దావీదు ఇలా అంటాడు లేఖనములో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థవంతులారా మీరందరూ ఆనందగానం చేయండి అని. నీవు దేవుని వాక్యానికి విధేయుడు అయితే నీ జీవితంలో విజయం నీ సొంతం అవుతుంది. నీకు దేవుని కృప ఆవరించినట్లుగా నీవు వాక్యం చుట్టూ దేవుని కోసం ఆశపడు. అట్టి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. మీ కృప మా ఎడల చూపే ఆ ప్రేమ మేము మరి ఒకసారి తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ కృప ఎవరికి ఉంటుందో, మీ కృప మాకు ఏ విధంగా సహాయం చేస్తుందో, మీ కృపను బట్టి మేము ఏ విధంగా సంతోషించాలో మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు.
నేర్చుకున్న దానిని మేము భద్రం చేసుకుని దాని ప్రకారం జీవించి మేలు పొందుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, చేస్తున్న ఉద్యోగాలలో, వారి పొలాలు, వారి పనులు, వ్యాపారాలు, వారి పశువుల్ని మీరు దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారందరికీ గర్భఫలం ఇమ్మని, గర్భము ఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటినీ దీవించి మీరే నడిపించమని, ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ మీరు సహాయం చేయమని, చదువుల్లో జ్ఞానము, జ్ఞాపక శక్తి, సిద్ధపాటును మీరు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.